సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీటు వస్తుందనుకున్న వారికి సీట్లు రాకపోవడంతో పార్టీలు మారిపోతున్నారు. తాజాగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్ కు పంపారు. పార్టీలో కార్యకర్తగానే పనిచేస్తానని వాసిరెడ్డి పద్మ లేఖలో పేర్కొన్నారు. అకస్మాత్తుగా ఆమె రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ తన రాజీనామా లేఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్ కు సమర్పించారు. అయితే ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేయడానికి సిద్ధమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు వాసిరెడ్డి పద్మ. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార టీడీపీపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవారు పద్మ. వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి దక్కించుకున్నారు. ఆ పదవిని కూడా సమర్థవంతంగా నిర్వహించాలని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. గత ఎన్నికల్లో వాసిరెడ్డి పద్మ పోటీ చేయాలని భావించినప్పటికీ రాజకీయ సమీకరణాల కారణంగా ఆమెకు టికెట్ లభించలేదు. దీంతో ఆమెకు మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి దక్కింది. ఇప్పటి వరకు జగన్ కు అండగా ఉండి విమర్శలను తిప్పికొట్టగలిగే నేతగా పేరున్న ఆమె ఇప్పుడు రాజీనామా చేయడం వెనుక కారణం ఈసారి కూడా టికెట్ దక్కకపోవటమేనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి ఎన్నికల్లో మైలవరం లేదంటే జగ్గైపేటలో ఏదో ఒక దాని నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని పద్మ భావించినట్లు చెప్తున్నారు. అయితే ఈసారి కూడా ఆమెకు టికెట్ దక్కకపోవటం వల్లే ఆమె రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే పద్మ వాదన మాత్రం మరోలా ఉంది. జగన్ను మరోసారి సీఎం చేసేందుకే తాను రాజీనామా చేసినట్టు చెప్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేమని, ఎన్నికల సందర్భంగా ప్రజలతో మమేకం కావటం కోసమే పదవికి రాజీనామా చేసినట్టు ఆమె అనుచరులు చెప్తున్నారు.